నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనము మనమందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. ఎక్సడస్ చాప్టర్ 25 and verse 8. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనము అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా బిగ్గరగా చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రభు యొక్క సాయంత్రం ప్రారంభిస్తాం. మా ప్రేమ తండ్రి, దయగల దేవ, పరిశుద్ధమైన దేవ, మీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభు ఇప్పటి వరకు పాడగలిగినటువంటి పాటలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభు మమ్మల్ని ఎన్నడూ విడవనటువంటి ఎడబాయినటువంటి దేవుడవు. ప్రభు మమ్మల్ని ప్రేమించి ప్రభు మా కొరకు మిమ్మల్ని మీరు బలిగాను అర్పణముగాను అర్పించుకున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ యొక్క లోకంలో నుంచి, ఈ దుష్ట లోకంలో నుంచి మమ్మల్ని విమోచించి మీ యొక్క స్వకీయ సాంపాద్యముగా చేసుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము ఈ యొక్క లోకంలో జీవిస్తున్నాము, కానీ ఈ యొక్క లోకానికి చెందిన వారము కామని ప్రభా మీరు ముందుగానే మాకు తెలియజేసినందుకే స్తోత్రాలు. ప్రభా యొక్క సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేము అధ్యయనం చేస్తుండగా సహాయం అనుగ్రహించండి. చేరి వచ్చినటువంటి మీ యొక్క ప్రియబిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా నేకులు వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకెవరైతే మార్గమధ్యంలో ఉన్నారో వారిని మీరే త్వరపెట్టి తోడుకొని రావాల్సిందిగా మొరపెడుతుంటున్నాం. ప్రభా ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క స్థలంలో మీరు స్థాపించిన సజీవ సంఘమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క సంఘమును ప్రభా మీరే పురుకొల్పము జీవింపజేయమని మీకు మొరపెడుతుంటున్నాం. ప్రభా అనేకులు ప్రభా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ప్రభా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా తమ యొక్క ప్రభా జీవితాలను ప్రభా మరి ముగించుకుంటున్నారు. ప్రభా వారి నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు ప్రతి ఒక్కరి కొరకు, అందరి కొరకు మీరు మరణించారు. అందరిని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా అనేకులు ఈ యొక్క సత్యాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు. ప్రభా మా మటుకు మేము సాక్షులుగా నిలబడి ప్రభా మేము బలమైనటువంటి సాక్ష్యమును ఇచ్చినట్లుగా సహాయం అనుగ్రహించండి. దాని కొరకు మా యొక్క విశ్వాసమును మీరు బలపరచండి. ఆత్మీయంగా మేము ఎదుగునట్లుగాను ప్రభా వాక్యం నందు బహుబలము కలిగి ఉన్నట్లుగా సహాయం అనుగ్రహించమని మీ యొద్ద నుంచి గొప్ప కార్యములు ఆశిస్తూ శత్రు యొక్క కార్యములన్నింటి కూడా లయము చేయమని యేసు ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనము. నేను వారు నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. లెట్ దెమ్ మేక్ ఎ శాంక్చురీ సో దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. దేవుడు మన మధ్యలో నివసించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మనం ఈ యొక్క ప్రత్యక్ష గుడారం గురించినటువంటి అధ్యయనము కలిగి ఉంటున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా మనకు ఆవరణము కంటే ముందు ద్వారం ఉంది. ఆ యొక్క ద్వారం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యొక్క ద్వారము మరి 3 వర్ణములు కలిగినటువంటి ద్వారము, అతి తెరలతో చేయబడినటువంటి ద్వారము, నీల ధూమ్ర రక్త వర్ణములు కలిగినటువంటి రంగులు కలిగినటువంటి ద్వారము. ఆ యొక్క ద్వారము ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాడు. అందులో నీలము అంటే బ్లూ, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సాక్షాత్తు దేవుడై ఉన్నాడు. నీలము బ్లూ అనేటువంటిది పరలోకానికి, ఆకాశానికి గుర్తుగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వాడు. ఆయన సాక్షాత్తు దేవుడై ఉన్నాడు. తర్వాత రెండవదిగా మరి ధూమ్ర వర్ణము, పర్పుల్ కలర్ అది రాజరికానికి గుర్తుగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుని విచారించారు. దాని తర్వాత మరి 3వ కలర్ స్కార్లెట్, అది ఎరుపు రంగు, రక్తవర్ణపు రంగు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆయన నిజముగా లోక రక్షకుడై ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుడై ఉన్నాడు, రాజై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. కాబట్టి ఎవరైనా ప్రభువైన దేవుణ్ణి చేరుకోవాలి అంటే వారు మొట్టమొదటిగా ఆ యొక్క ద్వారం గుండా ప్రవేశించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే తండ్రి యొద్దకు ఎవరైనా ప్రవేశించగలరు. కాబట్టి జీవం గల దేవుని యొద్దకు సమీపించాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు తప్పనిసరిగా అవసరమై ఉన్నాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు నేనే మార్గమును, ఐ ఆమ్ ది ఓన్లీ వే, ఈజ్ ద ఓన్లీ వే. ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయంటారు. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే అంటారు. అది వాస్తవం కానే కాదు.
మరి ఇక్కడ ఈ దేవుణ్ణి చేరుకోవాలంటే ఒక ఏకైక మార్గం, అది ప్రభువైన యేసుక్రీస్తు. వేరే మార్గాల్లో ఈ యొక్క దేవుణ్ణి చేరుకోవడము అసాధ్యం. ఈ యొక్క లోకంలో దేవుళ్ళని దేవతలని పిలువబడిన వారు చాలామంది ఉన్నారు. మనుషులే, వారు పాపంలో ఉన్నటువంటి వారే, పాపంలో జన్మించినటువంటి వారే. వారి గురించి గత చరిత్ర ఏమీ చెప్పదు. మరి ప్రవక్తలు కూడా వారి గురించి ఏమాత్రం కూడా మాట్లాడరు. అయితే వారు సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ గాడ్స్ అండ్ గాడెసెస్, తమను తామే దేవుళ్ళుగా దేవతలుగా ప్రకటించుకున్నటువంటి యొక్క లోకంలో చాలామంది ఉన్నారు. వారిని వెంబడించినటువంటి వారు కూడా కొన్ని లక్షల మంది, కోట్ల మంది కూడా ఉన్నారు. మన యొక్క భారతదేశంలో కూడా, మన యొక్క ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే తెలంగాణలో కావచ్చు, మరి చాలామంది ఆ విధంగా తమను తాము దేవుళ్ళుగా ప్రకటించుకున్నటువంటి వారు ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే అక్కడ పుట్టపర్తి, ఆయన దగ్గరికి రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, తర్వాత క్రీడాకారులు చాలామంది వెళ్ళినారు, ముఖ్యమంత్రులు చాలామంది వెళ్ళేటువంటి వారు. ఈ యొక్క మరి ఈ యొక్క దేశంలో మాత్రమే కాకుండా వేరే దేశాల నుంచి కూడా చాలామంది ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి సందర్శించేటువంటి వారు, దేవుడిగా గొలిచేటువంటి వారు. చివరికి ఏమైంది? అతడు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, మరలా లేస్తా అని చెప్పాడు, కానీ ఇప్పటి వరకు ఆ సమాధి అట్లనే ఉండిపోయింది. దేవుళ్ళు దేవతలుగా ప్రకటించున్నారు, కానీ వారు ఏమీ చేయలేకపోయినారు. ఇట్లాంటి అద్భుతాలు చేయలేదు. వారు ఎవరి కొరకు ప్రాణం పెట్టలేదు, ఎవరి కొరకు రక్తం గార్చలేదు, వారు ఏమాత్రం తిరిగి లేవలేదు. లేస్తామని చెప్పినారు, కానీ ఇప్పటి వరకు అట్లనే వారి యొక్క సమాధి అట్లనే ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ విధంగా కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఆయన ద్వారమై ఉన్నాడు. ఆయనే డోర్ ఆఫ్ ది షీప్, ఆయన గొర్రెలకు ద్వారమై ఉన్నాడు. ఆయనే ఏకైక ద్వారము. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఒక్కడే తిరిగి లేచాడు. ఈ యొక్క లోకంలో ఎవరు కూడా తిరిగి లేచినటువంటి వారు ఎవరు కూడా లేరు. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటిగా ద్వారము ఉంది. ద్వారాన్ని దాటుకుని వెళ్ళిన తర్వాత మనకు బలిపీఠము, ఇత్తడి బలిపీఠము కనబడుతుంది. ఆ యొక్క బలిపీఠములో పైన ఉన్నటువంటి అర్పణము ప్రభువైన యేసుక్రీస్తు, సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తునకు గుర్తుగా ఆ యొక్క అర్పణలు ఉన్నాయి. తర్వాత దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళినట్లయితే గంగాళము ఉంటుంది. ఆ యొక్క గంగాళము నీళ్లతో నింపబడినటువంటిది. ఆ యొక్క గంగాళము తర్వాత నీళ్లు ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాయి. దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ గుడారము ఉంటుంది. ఆ యొక్క గుడారంలో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగము పరిశుద్ధ స్థలము. ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో 2 వస్తువులు ఉంటాయి. అందులో మొట్టమొదటిగా సన్నిధి రొట్టెల బల్ల, దాని తర్వాత సువర్ణ ధూప వేదిక. దాన్ని దాటుకుని వెళ్తే తెర ఉంటుంది. అది ప్రభువైన యేసుక్రీస్తు శరీరానికి గుర్తుగా ఉంది. అందులో 2 వస్తువులు ఉంటాయి. అందులో మరి గోల్డెన్ సెన్సర్, సువర్ణ ధూప వేదిక, దాని తర్వాత మందసము. ఆ యొక్క మందసములో 3 వస్తువులు. ఆ 3 వస్తువుల్లో మొట్టమొదటిది అహరోను చేతి గిన్నె, బంగారు గిన్నె. అందులో మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర. దాని తర్వాత చిగురించినటువంటి అహరోను చేతి కర్ర, తర్వాత రాతి పలకలు, ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు. ఆ యొక్క మందసము ఉంటుంది. ఇవి ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో. మనం ఇదివరకే గతంలో ఈ యొక్క ద్వారం గురించి వివరంగా చూసాం. ఈ ద్వారం గుండా ప్రవేశించిన తర్వాత మనకు బలిపీఠం వస్తుంది. ఆ యొక్క బలిపీఠం పైన ప్రాముఖ్యంగా పాత నిబంధన ప్రకారముగా 5 బలులు అర్పిస్తారు. మొట్టమొదటి బలి, ఈ యొక్క బలుల గురించినటువంటి వివరాలు లేవియాకాండము 1వ అధ్యాయము 1, 2, 3, 4, 5, 6 అధ్యాయాల్లో ఈ యొక్క బలుల గురించినటువంటి వివరణ సంపూర్తిగా వ్రాయబడింది. ఈ యొక్క 5 బలులలో మొట్టమొదటి బలి దహన బలి. ఈ యొక్క దహన బలి గురించి మనము ఇదివరకు గతంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను ఇదివరకే మనము అధ్యయనం చేశాము. ఈ యొక్క మొదటి అధ్యాయం అంతా కూడా దహన బలిని గురించినటువంటి వివరణ వ్రాయబడింది. తర్వాత 2వ అధ్యాయంలో నైవేద్య బలి అంటే మీట్ ఆఫరింగ్. తర్వాత 3వ అధ్యాయంలో సమాధాన బలి గురించి మనము చూస్తాం, పీస్ ఆఫరింగ్. తర్వాత 4వ అధ్యాయంలో మరి పాప పరిహారార్థ బలి మనము చూస్తాం. దాని తర్వాత 5వ అధ్యాయము మధ్యలో నుంచి తర్వాత 6వ అధ్యాయంలో మనము అపరాధ పరిహారార్థ బలిని మనము చూస్తాం, అపరాధ పరిహారార్థ బలి. ఈ యొక్క 5 బలులు ప్రాముఖ్యంగా ఉన్నటువంటి బలులు. ఈ యొక్క బలులు సాధారణంగా మరి పండుగ సమయంలో ఈ యొక్క బలులను అర్పిస్తారు. మనము ఈ యొక్క దహన బలి గురించి అధ్యయనం చేస్తూ ఉన్నాము. మొదటి అధ్యాయంలో ఈ యొక్క దహన బలిని గురించినటువంటి వివరాలన్నీ కూడా రాయబడ్డాయి. ఈ యొక్క దహన బలి ప్రతి దినము ఉదయకాలమున, సాయంకాలమున,
తప్పనిసరిగా ఈ యొక్క దహన బలి అర్పించి తీరాల్సిందే. అహరోను కుమారులు ఉదయమున తర్వాత సాయంకాల వేళలో ఈ యొక్క దహన బలి అర్పించేటువంటి వారు. తర్వాత ప్రతి సబ్బాతు దినమున, ప్రతి విశ్రాంతి దినమున, ఎవ్రీ సాటర్డే ఈ దహన బలిని అర్పించేటువంటి వారు. దాని తర్వాత మూడవదిగా ఎవ్రీ ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్, నెలలో ప్రతి మొదటి దినమున ఈ యొక్క దహన బలిని అర్పించేటువంటి వారు. తర్వాత మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ వస్తుంది. ప్రతి సంవత్సరము పస్కా పండుగ మొదటి నెల 14వ తేదీన. అయితే మనకు ఉన్నటువంటి క్యాలెండర్ వేరు, వాళ్ళకు ఉన్నటువంటి క్యాలెండర్ వేరు. వాళ్ళ యొక్క క్యాలెండర్ ప్రకారము మొదటి నెల అబీబు నెలలో వారు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి వారు బయలుదేరి వెళ్ళారు. దేవుడు వారికి చెప్పాడు, ఈ నెలలలో మీకు మొదటి నెల అని చెప్పాడు. కాబట్టి నెలలో మొట్టమొదటి నెల యూదుల క్యాలెండర్ ప్రకారం, ఇశ్రాయేల్ యొక్క క్యాలెండర్ ప్రకారము అది అబీబు నెల. ఆ యొక్క అబీబు నెలలో 14వ దినమున వారు పస్కా పండుగను ఆచరించేటువంటి వారు. ఈ యొక్క పస్కా పండుగ గురించి మనం యోహాను సువార్తలో ప్రాముఖ్యంగా పలు సందర్భాల్లో చూస్తాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సేవా పరిచర్య 3.5 సంవత్సరాలని చెప్తారు. అది ఎట్లా చెప్పినారంటే 3.5 సంవత్సరాలని సువార్తల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. 3.5 సంవత్సరాలని ఎలా చెప్పినారు అంటే దాదాపు 3.5 సంవత్సరాలు. ఎలా అంటే యోహాను సువార్తలో మీరు బావుగా చదివినట్లయితే అందులో పస్కా పండుగ అనేటువంటి ఆ యొక్క మాట రాయబడి ఉంటుంది. 3-4 సార్లు పస్కా పండుగ వచ్చినటువంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేమునకు వెళ్ళుట మనం చూస్తాం. అక్కడ 3 సందర్భాల్లో దాదాపు పస్కా పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కాబట్టి ఆ విధంగా 3 సార్లు పస్కా పండుగ గురించి ఆ యొక్క సందర్భాలు యోహాను సువార్తలో రాయబడినటువంటి కారణము చేత ఆ 3 పస్కా పండుగల దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు 30 సంవత్సరాల తర్వాత తాను 3 సార్లు ఆ యొక్క పస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళినట్లుగా యోహాను సువార్తలో మనం చూస్తాం. దాన్ని బేస్ చేసుకొని, ఈ యొక్క పస్కా పండుగను బేస్ చేసుకొని 3.5 సంవత్సరాలని చెప్తారు. అయితే అదే 3.5 సంవత్సరాలని ఖచ్చితంగా మనము చెప్పడానికి వీల్లేదు. కారణం ఏంటంటే ఒక పస్కా పండుగ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక సంవత్సరంలో పస్కా పండుగ వస్తుంది. అయితే యోహాను సువార్తలో పస్కా పండుగ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేమునకు వెళ్ళాడు. అంతకుముందు కూడా వెళ్ళాడు. అయితే ప్రాముఖ్యంగా యోహాను సువార్తలో పస్కా పండుగని వ్రాయబడింది యేసుక్రీస్తు వారు వెళ్ళేటువంటి సందర్భంలో. అయితే మధ్యలో కూడా వెళ్ళి ఉంటాడు, మధ్యలో సంవత్సరాలు కూడా గడిచి ఉండొచ్చు, తెలియదు. అయితే అవన్నీ కూడా వివరాలు రాయబడలేదు. అయితే ప్రాముఖ్యంగా దాదాపు 3.5 సంవత్సరాలు చెప్తారు. అంటే 3 పస్కా పండుగలు అందులో వ్రాయబడ్డాయి. అయితే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పస్కా పండుగ వస్తుంది. అది నెలలో మొదటి నెల అబీబు నెలలో పస్కా పండుగ వస్తుంది. అది 14వ తేదీన అబీబు నెలలో పస్కా పండుగను ఆచరిస్తారు. ఈ యొక్క పస్కా పండుగ దినమున ఈ దహన బలిని వారు అర్పించేటువంటి వారు. తర్వాత 5వ సందర్భము ఫీస్ట్ ఆఫ్ వీక్స్, వారముల పండుగ, ప్రథమ ఫలముల పండుగ. ఆ పండుగ దినాల్లో ఈ యొక్క దహన బలిని అర్పించేటువంటి వారు. తర్వాత 6వదిగా ద డే ఆఫ్ బ్లోయింగ్ ఆఫ్ ట్రంపెట్స్, శృంగ ధ్వని దినము, బ్లోయింగ్ ఆఫ్ ట్రంపెట్స్. ఆ యొక్క దినమున ఈ యొక్క దహన బలిని అర్పించేటువంటి వారు. తర్వాత 7వదిగా అమావాస్య దినమున, ఆన్ ద డే ఆఫ్ న్యూ మూన్, అమావాస్య దినమున ఈ యొక్క పండుగ ఆచరించేటువంటి వారు. తర్వాత ప్రాయచిత్తార్థ దినమున, ద డే ఆఫ్ అటోన్మెంట్, 8వదిగా. తర్వాత 9వదిగా పర్ణశాల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ బూత్స్. ఆ పర్ణశాల పండుగల్లో ఈ యొక్క దహన బలిని అర్పించేటువంటి వారు. దాని తర్వాత 10వదిగా వ్రత దినము, ద డే ఆఫ్ సాలమ్న్ అసెంబ్లీ. ఆ యొక్క వ్రత దినమున ఈ యొక్క దహన బలిని అర్పించేటువంటి వారు. తర్వాత 11వదిగా ఎవరైనా కానీ స్వేచ్ఛార్పణగా ఈ దహన బలిని ఎవరైనా తీసుకొని రావచ్చు. దాని గురించే ఈ లేవియాకాండము 1వ అధ్యాయంలో వ్రాయబడింది. చూడండి, లేవియాకాండం 1వ అధ్యాయము 2వ వచనము. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు, చూడండి, ఎవరైనాను, హూ సో ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా కానీ యెహోవాకు బలి అర్పించినప్పుడు, ఇక్కడ 3 ప్రొవిజన్స్ ఇవ్వబడ్డాయి. మొట్టమొదటిగా గోవుల మందలో నుండి అంటే బుల్లక్, కోడె దూడని తీసుకురావచ్చు. తర్వాత గొర్రెల మందలో నుండి గొర్రెని తీసుకురావచ్చు.
తర్వాత మేకల మందలో నుంచి మేకను తీసుకురావచ్చు. తర్వాత తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే 14వ వచనంలో అతడు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వల నుండి కానీ పావుర పిల్లల నుండి కానీ తేవలను. ఇక్కడ గువ్వ పిజియన్, యంగ్ పిజియన్, తెల్ల గువ్వ లేకపోతే పావురపు పిల్లను కానీ తీసుకొని రావచ్చు. కాబట్టి కోడె దూడని తీసుకురావచ్చు, తర్వాత గొర్రె పిల్లని తీసుకురావచ్చు, మేక పిల్లని తీసుకొని రావచ్చు, లేని ఎడల తెల్ల గువ్వనైనా కానీ పావుర పిల్లనైనా కానీ తీసుకొని రావచ్చు. దీన్ని దహన బలిగా అర్పించవచ్చు. కాబట్టి ఈ యొక్క కోడెదూడ కావచ్చు, తర్వాత గొర్రె కావచ్చు, మేక, లేకపోతే ఈ తెల్ల గువ్వ, పావుర పిల్ల, ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. అందుకనే బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ విచ్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. అయితే ఇక్కడ దహన బలిగా అర్పించినవి కోడెదూడ కావచ్చు, మేకపిల్ల కావచ్చు, గొర్రెపిల్ల కావచ్చు, పావుర పిల్లైనా కావచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రాముఖ్యంగా మరి ధనవంతులైనటువంటి వారు కోడెదూడని తీసుకొని రావచ్చు, మధ్యతరగతి వారైనటువంటి వారు, మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళు గొర్రెపిల్లని కానీ లేకపోతే ఈ యొక్క మేకపిల్లని కానీ తీసుకొని రావచ్చు. మరి పేదలైనటువంటి వారు, బీదవారు, వారు ఈ పక్షి జాతిలో ఉన్నటువంటి తెల్ల గువ్వను కానీ పావుర పిల్లను కానీ తీసుకొని రావచ్చు. ఎందుకంటే ఆ దినాల్లో ఈ యొక్క పావుర పిల్లలు కానీ వారికి బయట దొరుకుతూ ఉంటాయి, ఉచితంగా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి వారు పట్టుకొని వాటిని తీసుకొని వచ్చి దహన బలిగా అర్పించవచ్చు. కాబట్టి పేదలైనటువంటి వారికి దేవుడు ఇట్లాంటి ప్రొవిజన్ ఆ యొక్క దినాల్లో అనుగ్రహించాడు బీదవారికి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు తాను ప్రతిష్ట చేయబడేటువంటి సందర్భంలో తన యొక్క తల్లిదండ్రులు మరి ఈ యొక్క పావురపు పిల్లలను తీసుకొచ్చినట్లుగా మనం చూడగలం. చూడండి, ఎవరికైనా వారు కోడెదూడను కానీ లేకపోతే వారు మేక పిల్లను కానీ గొర్రె పిల్లను కానీ తీసుకురాలేదు. కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక పేద కుటుంబంలో తాను జన్మించాడు. కాబట్టి తన యొక్క తల్లిదండ్రులు వారు మామూలు చిన్న పని చేసుకునేటువంటి వారు. యోసేపు మనకు తెలుసు, ఆయన వడ్రంగి వాడు, చిన్న పని ఆయన చేసుకునేటువంటి వాడు. కాబట్టి వారు చాలా పేదవారుగా ఉన్నటువంటి కారణం చేత కేవలం వారు ఈ యొక్క పావుర పిల్లల్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఉదాహరణకి బహుశా లూకా సువార్తలు అనుకుంటాను. చూడండి, లూకా సువార్త, లూక్స్ గాస్పల్ చాప్టర్ 2, లూకా సువార్త 2వ అధ్యాయము 24వ వచనము లో అక్కడ రాయబడింది. చూడండి, ప్రభు ధర్మశాస్త్ర ప్రకారము ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైన 2 పావుర పిల్లలను బలిగా సమర్పించటను వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. వీరు గువ్వల జతను లేకపోతే 2 పావుర పిల్లలనైనా కానీ తీసుకొని పోయినారు. ఎందుకంటే దహన బలిగా అర్పించడం కొరకై ప్రతిష్ఠిత సమయంలో ఈ యొక్క దహన బలిని అర్పించేటువంటి వారు. ఇది మనకేమి చూపిస్తుందంటే వారు చాలా పేదవారుగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ధనవంతుడై ఉండి ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు పశువుల తొట్టిలో తాను పరుండబెట్టబడ్డాడు. పేదవారి కుటుంబంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జన్మించాడు. అయితే రాజుల కుటుంబమే వాస్తవానికి, యూదుల కుటుంబము, రాజుల వంశములో ఆయన జన్మించాడు. అయితే ఆ కాలంలో యోసేపు, మరియా వీరు మరి నిరుపేదలుగా వారు ఉండిన అటువంటి కుటుంబంలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే దహన బలి. మనము ఎవరైనాను, హూస్ ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా కానీ యూదులలో, ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా కానీ ఇట్లాంటి బలిని అర్పించవచ్చు. ఇది పాప పరిహారార్థ బలి కాదు, పాపము కొరకైనటువంటి బలి కాదు. పాప పరిహారార్థ బలి మనము చివరిగా చూస్తాం, అంటే 4వ బలి, అది చివరిగా, అది 4వ బలి, పాప పరిహారార్థ బలి. అయితే ఈ యొక్క బలి ఎవరైనా కానీ తీసుకొని రావచ్చు. లేవియాకాండము 1వ అధ్యాయము 2వ వచనంలో మధ్యలో చూడండి, మీరులో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు, ఆదిమ హెబ్రీ భాషలో బలి అర్పించినప్పుడు, ఎనీవన్ హూ బ్రింగ్స్ అన్ ఆఫర్ టు లార్డ్ జెహోవా, బలి అర్పించినప్పుడు, ఆఫరింగ్, ఎనీవన్ హూ బ్రింగ్స్ ద ఆఫరింగ్. ఆ పదము హెబ్రీ భాషలో, ఆదిమ హెబ్రీ భాషలో ఖుర్బాన్ అనేటువంటి పదము వ్రాయబడింది. ఖుర్బాన్ అనేటువంటి పదం, ఖుర్బాన్ అనేటువంటి పదానికి భావం ఏంటంటే, అంటే ఏదైనా ఆఫరింగ్ అంటే గిఫ్ట్ తీసుకొని రావడం.
అంటే ఏదైనా అర్పణ తీసుకొని రావడం. అర్పణ ఎందుకంటే ఈ యొక్క అర్పణ అంటే దాని యొక్క మూల భావం ఏంటంటే, అర్పణ ఎందుకు తీసుకొస్తారంటే పాత దినాల్లో కానీ నేటి దినాల్లో కానీ, పాత దినాల్లో ఎక్కువగా ఎవరైనా గొప్ప వ్యక్తిని లేకపోతే రాజుని కానీ ఒక మంత్రిని కానీ కలవాలి అంటే, సామాన్యులు కలవాలంటే తప్పనిసరిగా ఏదైనా అర్పణ తీసుకుని పోవాలి, ఏదైనా గిఫ్ట్ పట్టుకొని పోవాలి. అట్లనే మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఈ యొక్క దేవుణ్ణి, ఈ గొప్ప దేవుణ్ణి మరి సమీపించాలి అంటే టు డ్రా నై. కుర్బాన్ అంటే అర్పణను తీసుకొని దేవుని యొద్దకు సమీపించుట. అంటే దేవుని యొద్దకు సమీపించాలి అంటే అర్పణ కంపల్సరీ తీసుకొని రావాలి, దేవుని సమీపించాలి. ఎందుకంటే గాడ్ ఈజ్ గ్రేట్. ఎవరినైనా గొప్ప వ్యక్తుల్ని కలవాలి అంటే ఉట్టి చేతులతో పోకూడదు. వాస్తవానికి బైబిల్ ప్రకారం చూస్తే నిర్దినాలు ఉత్తిగానే వెళ్ళిపోతారనుకోండి. అయితే పాత దినాల్లో ఆ విధంగా కాదు, ఏదైనా కానీ గిఫ్ట్ పట్టుకొని పోయేటువంటి వారు. ఉదాహరణకి మనకు సౌలు గురించి తెలుసు. సౌలు తాను గార్ధబొమ్మలను వెతకడానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో పనివాడు చెప్తాడు, సేవకుడు అంటాడు, మనము సమయల దగ్గరికి వెళ్తున్నాము, నా దగ్గర ఏం లేదని చెప్పేసి అంటే దాసుడు అంటాడు, నా దగ్గర కొంచెం వెండి ఉంది తీసుకుని వెళ్దామంటాడు. ఎందుకంటే గొప్ప వ్యక్తుల్ని కలుసుకోవాలంటే తప్పనిసరిగా ఏదైనా గిఫ్ట్ పట్టుకొని పోవాలి. అది పాత దినాల్లో ఆచారం ఉంది, నేటి దినాల్లో కూడా ఉంది. ఏదైనా మంత్రిని మనం కలవాలన్నా కానీ, ఏదైనా చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కలవాలంటే ఉత్తి చేతుల్లో జనరల్గా వెళ్ళకూడదు, జనరల్గా అయితే. అంతేకాకుండా యాకోబు కూడా ఆ కనాను దేశంలో భయంకరమైనటువంటి కరువు ఉన్నప్పటికీ యాకోబు తన యొక్క పిల్లల్ని ఐగుప్తు దేశంలోనికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఫరోకి, అంటే వాస్తవానికి యోసేపునకు గిఫ్ట్ తీసుకెళ్ళమంటాడు. శ్రేష్టమైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి గిఫ్ట్స్ తీసుకెళ్ళమంటాడు. చూడండి, ఆది కాండము 43వ అధ్యాయం 11వ వచనం. జెనెసిస్ చాప్టర్ 43 అండ్ వర్స్ 11. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అట్లైనా మీరు ఇలాగు చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచకాయలు, బాదము కాయలు మీ గోనెలో వేసుకొని ఆ మనుషునికి, ఎవరు ఆ మనిషి? యోసేపు, ప్రధానమంత్రి, గవర్నర్గా ఉండినాడు. ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. కానుక చూడండి, ఆ సమయంలో కరువు, భయంకరమైనటువంటి కరువు, చాలా సంవత్సరాలైంది అప్పటికి. అయినా కానీ యాకోబు ఎన్ని వస్తువులు పంపిస్తున్నాడో చూడండి. ఏమేమి పంపిస్తున్నాడు? కొంచెం మస్తకి అంట, అంతేకాకుండా ప్రసిద్ధములైనవి, బెస్ట్ థింగ్స్. ఏదో నార్మల్ మామూలు పంపించట్లేదు. ఏమని అంటున్నాడు? ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, బెస్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈ దేశంలో ప్రసిద్ధమైనటువంటివి, పేరుగాంచినటువంటివి, శ్రేష్టమైనటువంటివి తీసుకొని వెళ్ళాలి. కొంచెం మస్తకి, కొంచెము తేనె, తర్వాత సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచకాయలు. పిస్తాస్ చాలా, ఒక కిలో ఎంతో తెలుసా అండి మీకు? అది ఈ డ్రై ఫ్రూట్స్, పిస్తాచకాయలు, పిస్తా ఎంత ఉంటాయి? అప్పుడప్పుడు మేము కొంటూ ఉంటాం, చాలా కాస్ట్లీ. కిలో 1800, దాదాపు 2000 రూపీస్ కిలో పిస్తా. అంటే కనాన్ దేశంలో ఆ దినాల్లో అట్లా పండేవి పిస్తాచకాయలు, బాదము కాయలు, ఇవన్నీ కూడా కాస్ట్లీ. నేటి దినాల్లో కూడా బాదం కాయలు కొనాలంటే కిలో దాదాపు 800, 1000 రూపాయలు ఉంది దాదాపుగా. అంటే అవి నేను బేగంపేటలో రేటు చెప్తున్నాను, ఇక్కడ అంటే చాలా ఇంకెక్కువ ఉంటుంది, 1500, 1800 దాకా ఉంటుంది. పిస్తాచకాయలు, బాదము కాయలు మీ గోనెల్లో వేసుకొని ఆ మనుషుడికి కానుకగా తీసుకొని పోవడి. కాబట్టి గొప్ప వ్యక్తిని కలిసేటువంటి సందర్భంలో కంపల్సరీగా కానుకను తీసుకుపోవటువంటిది ఇట్స్ ఎ వెరీ గుడ్ యాక్ట్. ఇది చక్కటి సాంప్రదాయము. ఆ విధంగా వెళ్ళడం చాలా మంచిది. ఆ విధంగా ఈ దేవుణ్ణి కలుసుకోవాలంటే కంపల్సరీగా ఒక అర్పణ తీసుకొని రావాలని దేవుడే స్వయంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత శ్రేష్టమైన తీసుకొని వెళ్తే, జీవం గల దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుని ఎదుకు వెళ్ళాలి అంటే, ఆయన్ని సమీపించాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమీపించాలి అంటే, కుర్బాన్ అంటే టు డ్రా నై విత్ ఎ గిఫ్ట్ టు గాడ్. దేవుని యొద్దకు అర్పణ పట్టుకొని సమీపించుట అని అర్థం కుర్బాన్ అంటే ఆదిమ హెబ్రీ భాషలో. కాబట్టి దేవుణ్ణి సమీపించాలి అంటే అర్పణ చేతిలో ఉండాలి. అర్పణ లేకుండా సమీపించలేం. కాబట్టి ఈ యొక్క యాకోబు కుమారులు కూడా అర్పణ లేకుండా వెళ్ళడానికి అర్పణ ఉండాలి. వెళ్ళొచ్చేమో కానీ బట్ అర్పణ తీసుకొని వెళ్ళాలని యాకోబు వారికి ఆజ్ఞాపించాడు. ఇక్కడ అర్పణ ఇది ఫ్రీ విల్ ఆఫరింగ్. ఫ్రీ విల్ అంటే ఇష్టపూర్తిగా ఇచ్చేటువంటి అర్పణ.
ఇదేదో పాపానికి సంబంధించినటువంటి దహన బలి కాదు, బలి కాదు, ఇది దహన బలి. ఈ దహన బలిలో మనం చూసాము ఇది వరకు ఎవరైనా, తర్వాత మూడవదిగా నిర్దోషమైన మగదానిని, నిర్దోషమైన, ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఇన్నోసెన్సీ అండ్ రైచియస్నెస్, శాంక్టిటీ గురించి మాట్లాడుతూ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిష్కల్మషుడుగా, ఎట్లాంటి పాపము లేనటువంటి వాడుగా తాను ఉండినాడు. దాని గురించి గతంలో మనం చూసాము. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నిర్దోషమైనటువంటి దేవుని గొర్రెపిల్లగా తాను ఉండినాడు. నిర్దోషమైనటువంటి దాన్ని తీసుకుని రావాలి. తర్వాత లేవియాకాండం 1వ అధ్యాయము 4వ వచనంలో, అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. ఆ పశువు తల మీద చెయ్యి ఉంచాలి. చెయ్యి ఉంచుట అనేటువంటిది అది మనకేమి చూపిస్తుందంటే, కోడెదూడ కావచ్చు, మేకపిల్ల కావచ్చు, గొర్రెపిల్ల కావచ్చు, అవన్నీ కూడా పవిత్రమైనటువంటి జంతువులు. అది ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంది. ఆ పశువు తల మీద చేయి పెట్టుట ద్వారా ఏమవుతుందంటే, ఆ మనిషి యొక్క పాపాలన్నీ కూడా ఆ పశువు మీదకి దొర్లించబడతా ఉన్నాయి. ఆ నిర్దోషమైనటువంటి ఆ గొర్రెపిల్ల లేకపోతే కోడెదూడ నుంచి ఆ నిర్దోషత్వము లేకపోతే నీతి దట్ విల్ బి ఇంప్యూటెడ్ ఆన్ టు ఎ సిన్నర్. అంటే నీతి ఎవరైతే అర్పణ తీసుకొచ్చారో వారికి ఆరోపించబడుతుంది. పాపమేమో ఆ పశువు పైన దొర్లించబడుతుంది, నీతి ఆ మనుషునికి ఆరోపించబడుతుంది. తర్వాత ఎవరైతే ఆ చెయ్యి ఆ తలపైన పెడతారో అది ఐడెంటిటీ గురించి మాట్లాడుతూ ఉంది. అంటే ఇట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ విత్ దట్ ఆఫరింగ్, ఆ అర్పణతో తాను కలుపుకొనుట, ఐడెంటిటీ చేసుకోవడం. తర్వాత ఈ యొక్క అర్పణ అంటే తల మీద చేయించడం అనేటువంటిది టోటల్ డిపెండెన్స్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, సంపూర్తిగా ఆయన పైన ఆధారపడడం గురించి మాట్లాడుతూ ఉంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం గురించి, దాని గురించి మాట్లాడుతుంది. గతంలో ఆ యొక్క వివరాలు చూసాము. దాని తర్వాత ఇదే 4వ వచనంలో, అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ప్రాయశ్చిత్తము కలిగినట్లు, ప్రాయశ్చిత్తము కొరకై తల మీద చెయ్యి పెట్టుట. కాబట్టి ఆ పశువు తల మీద చెయ్యి పెట్టుట ద్వారా ప్రాయశ్చిత్తము కలుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క పశువు ఎవరైతే ఆ అర్పణ తీసుకొచ్చారో వారి పక్షముగా అది అంగీకరించబడుతుంది. దాని తర్వాత 5వ వచనం చూడండి, అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత, అది ఎవరు వధిస్తున్నారు? యాజకుడు వధించడు, అహరోను కుమారులు దీనిని వధించరు. ఎవరైతే దహన బలి కొరకై కోడె దూడను కానీ లేకపోతే మేకపిల్లను కానీ గొర్రె పిల్లను కానీ తీసుకొని వస్తారో ఆ మనుషుడే ఈ కోడెదూడను కానీ లేకపోతే మేకపిల్లను కానీ గొర్రె పిల్లను కానీ వధించాలి. యాజకుడు దానిని వధించడు, అహరోను కుమారులు దానిని వధించరు. ఎవరైతే అర్పణ తీసుకొచ్చారో వారే దానిని, ఆ కోడెదూడను వధించాలి. ఎక్కడ వధించాలి? దేవుని యొక్క సన్నిధిలో వధించాలి. చూడండి 5వ వచనంలో, అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తర్వాత, ఇంగ్లీష్లో రాయబడింది బిఫోర్ ద లార్డ్ ఎట్ ద గేట్, ఎట్ ది ఎంట్రన్స్, ఆ ద్వారము దగ్గర దేవుని ఎదుట, యెహోవా ఎదుట ఈ కోడెదూడను ఎవరైతే తీసుకొచ్చారో వారే వధించాలి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై నా కొరకై ఆయన వధింపబడ్డాడు. హి వాస్ స్లెయిన్, ఆయన చంపబడ్డాడు, ఆయన నీ కొరకై నా కొరకై మృతి పొందాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. చూడండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, రెవల్యూషన్ అండ్ చాప్టర్ 5. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ప్రభువైన యేసుక్రీస్తు వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా తాను చిత్రీకరించబడ్డాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనము, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియునుట చూచితిని.
వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై నా కొరకై ఆయన వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా తాను ఉండినాడు. తర్వాత ఇదే అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనము, వారు వధింపబడిన గొర్రెపిల్ల, ద ల్యామ్ దట్ వాస్ స్లెయిన్, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. తర్వాత ఇదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనము, రెవల్యూషన్ 13వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 13 and verse 8, భూ నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు. ఇక్కడ వధింపబడి ఉన్న గొర్రె పిల్ల, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా ఉండినాడు, ద ల్యామ్ దట్ వాస్ స్లెయిన్. అయితే ఎవరు ఈ ప్రభువైన యేసుక్రీస్తుని వధించారంటే దానికి సువార్తల్లో మనము ప్రవచిత మీద వచ్చేవారు మనం చూస్తాము. ప్రాముఖ్యంగా ఆయన మన కొరకు ఆయన వధింపబడ్డాడు, ఆయన మరణించాడు. చూడండి, రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆయన మన కొరకు ఆయన మృతి పొందాడు అని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. అది సువార్తల్లో యూదులు, తర్వాత అక్కడ హేరోదు కావచ్చు, లేకపోతే మరి శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, వారు మరి కుట్రబన్ని ప్రభువైన యేసుక్రీస్తుని మరి చంపినట్లుగా అవన్నీ మనం చూస్తాము. అయితే ప్రాముఖ్యంగా, అతి ప్రాముఖ్యంగా లేఖనముల ప్రకారము ఆయన మన కొరకు మరణించాడు, మృతి పొందాడు. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనము, రోమన్స్ చాప్టర్ 5 and verse 6, ఏలైనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. కాబట్టి ఎవరి కొరకు మరణించాడు అంటే ఆయన బలహీనుల కొరకు మరణించాడు. దోస్ హు ఆర్ వీక్, బలహీనుల కొరకు. తర్వాత రెండవదిగా భక్తిహీనుల కొరకు చనిపోయాడు, భక్తిహీనుల కొరకు చనిపోయాడు. తర్వాత ఇదే అధ్యాయము రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనము, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అక్కడ మన కొరకు చనిపోయాను. పాల్ ఈస్ ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్, తను కలుపుకుంటా ఉన్నాడు. మన కొరకు చనిపోయాడు. మనం ఎవరంటే పాపులం, నీతిమంతులు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపులే అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన పాపుల కొరకై ఆయన మరణించాడు. తర్వాత మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, ఫస్ట్ థెస్సలోనియన్స్ అండ్ చాప్టర్ 5 and verse 10, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, మనము మేలుకొని ఉన్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. మన కొరకు తాను మృతి పొందాడు, మనందరి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మృతి పొందాడు, ద ల్యామ్ దట్ వాస్ స్లెయిన్డ్. కాబట్టి తర్వాత మనం చూస్తాము రోమపత్రిక 6వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 6 and verse 10, రోమీలకు 6వ అధ్యాయము 10వ వచనము, ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను. హీ డైడ్ ఆన్ టు సిన్, పాపము విషయమై చనిపోయాడు. కాబట్టి ఎవరైతే అర్పణ తీసుకొస్తారో వారు వధిస్తున్నారు. అయితే వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు బలహీనుల కొరకు మరణించాడు, భక్తిహీనుల కొరకు మరణించాడు, తర్వాత పాపుల కొరకు మరణించాడు, మన కొరకు మరణించాడు. తర్వాత పాపము విషయమై, హీ డైడ్ ఆన్ టు సిన్, పాపం విషయమై మరణించాడు. తర్వాత ఇదే రోమపత్రిక 14వ అధ్యాయము 9వ వచనము, రోమన్స్ చాప్టర్ 14 and verse 9, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. కాబట్టి క్రీస్తు ఎందుకొరకు మరణించాడంటే టు బీ ద లార్డ్ ఫర్ బోత్ డెడ్ అండ్ అలైవ్, సజీవులకును మృతులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే క్రీస్తు చనిపోయాడు. ఎందుకు క్రీస్తు మన కొరకు చనిపోయాడంటే మనకు ప్రభువుగా ఉండటం కొరకై, సజీవులమైన మనకి మృతులకు కూడా ప్రభువుగా ఉండడానికి కొరకై ఆయన మరణించాడు. తర్వాత ఇదే అధ్యాయము రోమపత్రిక 14వ అధ్యాయము 15వ వచనం, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినట్లా నీవికను ప్రేమ కలిగి
నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. ఇక్కడ ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో, కొంత ఆ దినాల్లో భోజనం విషయమై మరి కొంచెం సమస్య ఉండింది. కొంతమంది మాంసాహారం తినేటువంటి వారు, కొంతమంది కేవలం కూరగాయల భోజనం తినేటువంటి వారు, అయితే కొంతమంది అఫెండ్ అయ్యేటువంటి వారు. అయితే భోజన మూలముగా అభ్యంతరంగా ఉండకూడదని అపోస్తలుడైన పౌలు పత్రిక రాశాడు. దాని కొరకై ఆయన అంటాడు, ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వాడిని నీ భోజనం చేత పాడు చేయకమంటాడు. అంటే క్రైస్ట్ డైడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. మన సహోదరుని కొరకు, మన సహోదరి కొరకు ఆయన మరణించాడు. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు. అక్కడ పైన అంటాడు నీ సహోదరుడు అంటాడు. తర్వాత మధ్యలో ఎవని కొరకు క్రీస్తు చనిపోయినా, అంటే క్రీస్తు సహోదరుల కొరకు, మన చుట్టూ ఉన్నటువంటి సహోదరుల కొరకై, మన సహపాఠి సహోదరుల కొరకు ఆయన మరణించాడు. తర్వాత 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, 1 Corinthians chapter 8 and verse 11. 1 కొరింథీ పత్రిక 8:11. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇక్కడ బలహీనుడైన ఆ సహోదరుడు ఎందువలన, ఎవని కొరకు క్రీస్తు చనిపోయాడు? ఎవరి కొరకు చనిపోయాడు? బలహీనుడైన సహోదరుని కొరకు. సంఘంలో కొంతమంది బలహీనులు ఉంటారు, వీక్ బిలీవర్స్. ఎందుకంటే వారికి వాక్యంలో అంత నిష్ణాతులు గారు, వాక్యం ఎక్కువగా తెలియదు. వారు కొత్తగా వస్తున్నటువంటి విశ్వాసులు కావచ్చు, మరి బైబిల్ గురించి తెలియదు వారికి, ఈ యొక్క సువార్త గురించి కానీ, తర్వాత పరిచర్య గురించి కానీ కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. అయితే వారిని మనం ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆ బలహీనుడైన బలహీనుడైన సహోదరి కొరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణించాడు. హీ డైడ్ ఫర్ ఎవ్రీబడి. తర్వాత ఇదే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము, 1 Corinthians chapter 15 and verse 3 చివరిలో రాయబడింది, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. హీ డైడ్ ఫర్ అవర్ సిన్స్. మన పాపముల నిమిత్తము ఆయన మరణించాడు. కాబట్టి బలహీనుల కొరకు, తర్వాత భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు, తర్వాత హీ డైడ్ ఆన్ టు సిన్, పాపం విషయమై మరణించాడు. సహోదరుని కొరకు మరణించాడు, బలహీనుడైన సహోదరుని కొరకు మరణించాడు. తర్వాత మన పాపముల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు. తర్వాత 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2 Corinthians chapter 5 and verse 14. 2వ కొరింథీ 5వ అధ్యాయము 14వ వచనము, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరని. చూడండి, అందరి కొరకు ఒకడు మృతి పొందెను. హీ డైడ్ ఫర్ ఆల్. క్రీస్తు అందరి కొరకు మరణించాడు. హైందవులు కావచ్చు, బుద్ధులు కావచ్చు, బౌద్ధ మతస్థులు కావచ్చు, లేకపోతే ముస్లిం వారు కావచ్చు, జైన్ మతస్థులు కావచ్చు, ఎట్లాంటి మతస్థులైనా కానీ, ఎట్లాంటి వెనుక చరిత్ర వెళ్ళినటువంటి వారైనా కానీ, ఎవరైనా కానీ ప్రభువైన యేసుక్రీస్తు అందరి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరణించాడు. తర్వాత ఆయన మన కొరకై తన సొంత ప్రాణాన్ని పెట్టాడు. హీ లే డౌన్ హిస్ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ డైడ్ ఫర్ అస్. తర్వాత మొట్టమొదటిగా ఆయన మన కొరకు మృతి పొందాడు. రెండవదిగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10 and verse 15. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగుదును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. సో విల్ఫుల్లీ క్రైస్ట్ ఈజ్ ఆఫరింగ్ హిస్ లైఫ్. హీ ఆఫర్డ్ హిస్ లైఫ్. ఇష్టపూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క అర్పణను మన కొరకై అర్పించాడు. అంటే ప్రాణాన్ని పెట్టాడు ఇష్టపూర్తిగా. అది అర్పించేటువంటి వ్యక్తి పాత నిబంధన కాలంలో లేవియకాండంలో మనం చూసినట్లుగా ఆ గొర్రెను లాక్కొని వస్తారు, ఆ కోడెదూడను ఈడ్చుకొని వస్తారు, మేక పిల్లను కానీ ఈడ్చుకుంటూ వస్తారు. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని గొర్రె పిల్లగా ఉండి ఆయన ఇష్టపూర్తిగా ఆయన మన కొరకై ప్రాణం పెట్టాడు. చూడండి, మరి గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. తర్వాత ఇదే అధ్యాయం 17వ వచనంలో,
నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందులో బలవంతము లేదు. ఇష్టపూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు తానే నా ప్రాణం పెట్టుచున్నాను అంటాడు. అందుకంటాడు, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టడం ద్వారా పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాడంట. ప్రభువైన యేసుక్రీస్తు అది చెప్తున్నాడు. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. తర్వాత 18వ వచనంలో, ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు. నో మ్యాన్ కెన్ కిల్ మీ, నో మ్యాన్ కెన్ మర్డర్ మీ. ఎవరు కూడా నా ప్రాణాన్ని తీసుకున్న లేరు. అయితే అక్కడ యూదులు కావచ్చు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని చంపడానికి చాలా ప్రయత్నం చేశారు. చాలా దినాలు ప్రయత్నం చేశారు. అయితే వారి వల్ల కాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు సమయం వచ్చేంత వరకు వారు ఏమీ చేయలేకపోయారు. బహిరంగంగా వారితో మాట్లాడినాడు, వారిని ఎదిరించాడు. ప్రజలు ఆశ్చర్యపడ్డారు. అయితే సమయం వచ్చేంత వరకు ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోయారు. సమయం వచ్చినప్పుడే తన యొక్క చిత్త ప్రకారముగా తన యొక్క ప్రాణాన్ని తాను పేర్చినాడు. నేను 18వ వచనం, ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. నా అంతటా నేనే పెడుతున్నాను. ఇష్టపూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై నా కొరకై ఆయన ప్రాణము పెట్టాడు. తర్వాత మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 John chapter 3 and verse 16. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక, he laid down his life for us. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక, దీని వలన ప్రేమ ఎటిదని తెలుసుకొనిచున్నాము. విత్ లవ్ he lay down his life for us. కాబట్టి అక్కడ కోడెదూడ వధింపబడింది. ఆ దహనబలిని అర్పించేటువంటి వ్యక్తి తీసుకుని వచ్చుండొచ్చు, లాక్కొని వచ్చుండొచ్చు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ప్రేమతో తన యొక్క ప్రాణాన్ని తాను పెట్టాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై మృతి పొందాడు. తర్వాత రెండవదిగా ఆయన మన కొరకై ప్రాణము ఇష్టపూర్తిగా ప్రేమతో మన కొరకై తన ప్రాణాన్ని ఆయన పెట్టాడు. తర్వాత మూడవదిగా హీ ఆఫర్డ్ హిస్ లైఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్ ఫర్ అస్. ఆయన మన కొరకై ప్రాణమును అర్పించాడు. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 7. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 27వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 7 and verse 27. చివరిలో రాయబడింది, తన్ను తాను అర్పించుకొనినప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్. మొట్టమొదటిగా హీ డైడ్ ఫర్ అస్. సెకండ్లీ హీ లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ అస్. మన కొరకే ప్రాణం పెట్టాడు. మొట్టమొదటిగా మృతి పొందాడు, రెండవదిగా ప్రాణం పెట్టాడు, మూడవది హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. మన కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్. తర్వాత ఇదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 9 and verse 14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. హీ ఆఫర్డ్ వితౌట్ బ్లెమిష్ ఆర్ వితౌట్ స్పాట్ ఆన్ టు గాడ్. తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నాడు. హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్, అర్పించుకున్నాడు. కాబట్టి క్రీస్తు మన కొరకు మృతి పొందాడు, క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, క్రీస్తు మన కొరకు అర్పించుకున్నాడు. ఈ పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. మృతి పొందుట, ప్రాణము పెట్టుట, మూడోది అర్పించుకునుట. డైడ్ ఫర్ అస్, లే డౌన్ హిజ్ లైఫ్ ఫర్ అస్ అండ్ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. మన కొరకు ఆయన అర్పించుకున్నాడు. తర్వాత ఇదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, ఇదే అధ్యాయము 28వ వచనం. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, హీ ఆఫర్డ్ ఓన్లీ వన్స్, ఒక్కసారే తాను అర్పించబడ్డాడు. ఎప్పుడు అర్పించబడ్డాడు? యుగముల సమాప్తి యందు. చూడండి, యుగముల సమాప్తి యందు. చూడండి 26వ వచనంలో మధ్యలో రాయబడింది, అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకునుట వలన. ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ఎప్పుడు ఎండ్ ఆఫ్ ది వరల్డ్? 2000 సంవత్సరాల క్రితమే ఎండ్ ఆఫ్ ది వరల్డ్ స్టార్ట్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది వరల్డ్, యుగముల సమాప్తి, ఎండ్ ఆఫ్ ది వరల్డ్.
ఇప్పుడు గురించి చాలామంది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాక్యం చెప్తా ఉంది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ఎప్పుడంటే 2000 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు మృతి పొందినప్పుడు. ఎప్పుడు మృతి పొందాడు? ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకుంట వలన. హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. తర్వాత ఇది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ సాక్రిఫైస్, వన్ ఆఫరింగ్ విచ్ ఈస్ an eternal offering. సదాకాలం నిలుచు బలి, ఒక్క బలిని అర్పించి, he offered himself as an offering, as a sacrifice. ఎందుకొరకు? పాపముల నిమిత్తమై ఆయన అర్పించాడు, తను అర్పించుకున్నాడు. తర్వాత ఇదే అధ్యాయము 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత he offered his body once for all. మనందరి కొరకై తన శరీరాన్ని అర్పించాడు. ఇదే అధ్యాయం 14వ వచనము. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసినాడు. దేవుని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అర్పణ సామాన్యమైనటువంటి అర్పణ కాదు. ఈ అర్పణను బట్టి హీ మేడ్ అస్ యాజ్ ఏ పర్ఫెక్ట్ పీపుల్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బిలీవ్ అండ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్. ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించడం కానీ, అర్థం చేసుకోవడానికి కానీ, నమ్మడానికి కానీ కష్టమే. కారణం ఏంటంటే వాక్యం చెప్తా ఉంది, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడ్డ వారిని సదాకాలం నాకు సంపూర్ణులుగా చేశాడు. సో ప్రభువైన యేసు అర్పించబడ్డ ద్వారా నీవు నేను సంపూర్ణులుగా చేయబడ్డాం. ఎప్పటి వరకు? సదాకాలం వరకు సంపూర్ణులుగా చేయబడ్డాం. వాక్యం చెప్తా ఉంది. దట్ ఈస్ ద పవర్ ఇన్ ది ఆఫరింగ్. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఆయన అర్పింపబడ్డాడు. మొట్టమొదటిగా హీ డైడ్ ఫర్ అస్, మృతి పొందాడు. తర్వాత రెండవది హీ లేడ్ డౌన్ హీస్ లైఫ్ ఫర్ అస్, మన కొరకై ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మూడవది హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్, మన కొరకై అర్పించుకున్నాడు. కాబట్టి ఈ పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. మృతి పొందుట, తర్వాత ఏంటిది? ప్రాణం పెట్టుట, మూడవది అర్పించుట, తర్వాత నాలుగవది చివరిగా చూసి ముగిస్తాం, హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్, మన కొరకై అప్పగించుకున్నాడంట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 5 and verse 2. ఎఫిషియన్స్ చాప్టర్ 5 and verse 2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. ఇక్కడ అర్పించుకునేటువంటి పదం వాడబడలేదు, అప్పగించుకుని. హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. ఆ మాట చాలా ప్రాముఖ్యం. అర్పించడం వేరు, అప్పగించుకోవడం వేరు. హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్, అప్పగించుకున్నాడు. కాబట్టి మృతి పొందాడు, తర్వాత ప్రాణం పెట్టాడు, అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. ఈ అప్పగించడం గురించి అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి కూడా రాస్తూ అంటాడు. చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చివర్లో, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు. చూడండి, హీ లవ్డ్ మీ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ మీ. మనం ఇందాక చదివినటువంటి వచనంలో కూడా అక్కడ కూడా ప్రేమ అనేటువంటి పదం రాయబడింది. క్రీస్తు మిమ్మును ప్రేమించి, సో విత్ లవ్ హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. విత్ లవ్, ప్రేమతో, ప్రేమను బట్టి ప్రేమించి, మొట్టమొదటి ప్రేమించాడు, తర్వాత అప్పగించుకున్నాడు. ఇక్కడ సింగులర్ వర్డ్ వాడతాడు. ఏమంటాడు చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం చివరిలో, 2వ అధ్యాయం 20వ వచనం చివరిలో, నన్ను ప్రేమించి, సింగులర్ వర్డ్, నా కొరకు. అయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించని ఉంటుంది. అక్కడ అందరినీ ప్రేమించాడు, మిమ్మును ప్రేమించి. అక్కడ బహువచనం చూస్తాం. అది ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటాడు, నన్ను ప్రేమించి నా కొరకు, అంటే వ్యక్తిగతంగా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ఆయన అప్పగించుకున్నాడు. సో పర్సనల్ అప్లికేషన్, వీ హ్యావ్ టు అప్లై దిస్ ట్రూత్ ఇన్ అవర్ లైఫ్. పర్సనల్లీ వీ హ్యావ్ టు అప్లై దిస్ ట్రూత్. క్రీస్తు నన్ను ప్రేమించాడు, నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం
ఎఫిషియన్స్ చాప్టర్ 5 అండ్ వర్స్ 27. చివరిలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము అయితే 25 నుంచి 27 మధ్యలో కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి చివరిలో దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. క్రైస్ట్ లవ్డ్ ద చర్చ్ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ టు ద చర్చ్. ఈ పదాలు చాలా ప్రాముఖ్యం. క్రీస్తు మిమ్మును ప్రేమించి తను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు సంఘమును ప్రేమించి సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఇక్కడ అర్పించుకున్నాడు అని రాయబడలే, అప్పగించుకుని. హీ గేవ్ హిమ్సెల్ఫ్. అందుకని ఇంగ్లీష్లో కూడా ఒక పాట, ఐ గేవ్ మై సెల్ఫ్ ఫర్ ది. చక్కటి పాట కట్టారు. ఐ గేవ్ మై సెల్ఫ్ ది, ఐ గేవ్ మై సెల్ఫ్ అనేటువంటి పాట. సో గాడ్ క్రైస్ట్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్, తను తాను అప్పగించుకున్నాడు, ప్రేమించి. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15 అండ్ వర్స్ 13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడను లేడు. కాబట్టి ప్రేమను బట్టి ఆయన ప్రాణం పెట్టాడు, ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి మనకి ఈ యొక్క దినమున మనం చూసినటువంటి అంశం ఏంటంటే, చూడండి లూకాస్ లేవియాకాండము 1వ అధ్యాయము, లేవియాకాండం 1వ అధ్యాయము 5వ వచనంలో. లేవియాకాండం 1వ అధ్యాయం 5వ వచనం. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తర్వాత, వధించుట గురించి మనం చూసాం. ఇక్కడ కోడెదూడ ప్రభువైన యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నాడు. ఇక్కడ కోడెదూడ వధించబడింది, చంపబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కొరకు మృతి పొందాడు. బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా ఆయన మన కొరకై మృతి పొందాడు. సహోదరుల కొరకు, బలహీనులైన వారి కొరకై ఆయన మృతి పొందాడు. అందరి కొరకు మృతి పొందాడు, ప్రతి ఒక్కరి కొరకు మృతి పొందాడు. తర్వాత ఆయన ప్రాణం పెట్టాడు. హీ లే డౌన్ హీస్ లైఫ్. ప్రాణం పెట్టాడు ఇష్టపూర్తిగా. నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నానని చెప్పాడు. నా ప్రాణాన్ని ఎవ్వరు కూడా తీసుకోలేరు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూసాం. నా ఇష్టపూర్తిగా నా అంతటి నేనే దాన్ని పెట్టుకొనిచున్నాను. దాన్ని పెట్టడానికి అధికారం ఉంది, తీసుకోవడానికి అధికారం ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తాను ఇష్టపూర్తిగా ప్రాణం పెట్టాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసాం. ఆయన అందరి కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఇందులో ప్రేమ ఉందంటాడు, ప్రేమ ఉంది. కాబట్టి మొట్టమొదటిగా మృతి పొందాడు, తర్వాత ప్రాణం పెట్టాడు. మూడవది హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్, తను తాను అర్పించుకున్నాడు, నిర్దోషిగా అర్పించుకున్నాడు తను తాను దేవునికి. ఆయన నీ కొరకై నా కొరకై హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సాక్రిఫైస్, యాజ్ ఎన్ ఆఫరింగ్. మన కొరకై ఆయన అర్పించుకున్నాడు. తర్వాత నాలుగవది హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ మీ. హీ లవ్డ్ మీ అండ్ gave himself for me. He loved us and gave himself for us, and he loved the church and gave himself for the church. కాబట్టి క్రీస్తు మన కొరకై వధింపబడ్డాడు. ఈ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లేవియాకాండం నిర్గమాకాండం 25 8వ వచనం. ఎక్సరస్ చాప్టర్ 25 అండ్ వర్స్ 8. నిర్గమాకాండం 25 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. కాబట్టి ప్రార్థన చేసుకుందాం.